ఒక్కసారి మీ జీవితాన్ని చూసుకో. ప్రతిరోజు ఉదయం లేస్తావు, పనికి వెళ్తావు, రోజంతా కష్టపడతావు, భవిష్యత్తు కోసం ఎన్నో ప్లాన్లు కూడా వేస్తావు. ఒకరోజు మంచి ఇల్లుండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ రావాలి అని కలలు కంటావు. అయితే ఇప్పటికీ నీ జీవితంలో పెద్ద మార్పు ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు ప్రతి నెలాఖరుకి డబ్బు గురించి టెన్షన్ పడుతున్నావు? ఎందుకు కొంతమంది నీతోనే మొదలుపెట్టి ఈ రోజు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, కానీ నువ్వు మాత్రం ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇది అదృష్టం సమస్య కాదు, ఇది చదువు సమస్య కాదు, కష్టపడి పనిచేయటం లేదా అది కాదు. మరి అసలు కారణం ఏమిటి? దాదాపు 2300 సంవత్సరాల క్రితమే ఆ ప్రశ్నకు చాణక్యుడు సమాధానం కనుగొన్నాడు. ఆయన చెప్పిన సూత్రాలు ఈ రోజు కూడా కోట్లాది మంది జీవితాలకు వర్తిస్తూనే ఉన్నాయి. చాణక్యుడు ఇలా చెప్పాడు: పేదరికం అనేది డబ్బు లేకపోవటం వల్ల రాదు, తప్పు ఆలోచనలు, తప్పు అలవాట్లు, తప్పు నిర్ణయాల వల్ల వస్తుంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకో. డబ్బు ఒక మనిషిని ధనవంతుణ్ణి చేయదు, అతని ఆలోచన విధానం చేస్తుంది. ఈ రోజు 99% మంది పేదరికంలోనే ఉండిపోవటానికి చాణక్యుడు చెప్పిన 7 శక్తివంతమైన కారణాల గురించి తెలుసుకుందాం. వాటిలో ఒక్కటైనా నీ జీవితంలో ఉంటే నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా విజయం నీకు ఎప్పటికీ దూరంగానే ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఈ 7 మాటలను నిజంగా మీ జీవితంలో పాటిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కానీ 99% మంది ఈ విషయాలు తెలుసుకున్నా కూడా పాటించరు. అందుకే వాళ్ళు అదే పరిస్థితిలో ఉండిపోతారు. చాణక్యుడు చెప్పిన మొదటి కారణం సోమరితనం. సోమరితనం అంటే రోజంతా నిద్రపోవటం మాత్రమే కాదు, చెయ్యాల్సిన పనిని తెలిసి కూడా వాయిదా వేయటం. రేపటి నుంచి వ్యాయామం, తర్వాత నుంచి పొదుపు, సమయం వచ్చిన తర్వాత కొత్త నైపుణ్యం నేర్చుకుంటాను, ఇలా అనుకుంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ జీవితం మాత్రం మారదు. చాణక్యుడు చెప్పాడు, సోమరిపోతు తన చేతిలో ఉన్న అవకాశాలను కూడా కోల్పోతాడు. ఎందుకంటే అవకాశం ఎవరినీ ఎదురు చూడదు. నువ్వు సిద్ధమయ్యే లోపు మరొకరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. గుర్తుంచుకో, విజయం ఒక పెద్ద నిర్ణయంతో రాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులతో వస్తుంది. అందుకే ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు. చాణక్యుడు చెప్పిన రెండో కారణం నేర్చుకోవటం ఆపేయటం. చాలా మంది చదువు పూర్తయిన తర్వాత నేర్చుకోవాల్సింది కూడా పూర్తయిందని అనుకుంటారు, కానీ ప్రపంచం ప్రతిరోజు మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, ఉద్యోగాలు మారుతున్నాయి, వ్యాపారాలు మారుతున్నాయి, అందుకు తగ్గ నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో పాత జ్ఞానంతో కొత్త విజయాన్ని ఆశించటం అసాధ్యం. చాణక్యుడు చెప్పాడు, జ్ఞానం అనేది ఎవరూ దొంగిలించలేని సంపద. డబ్బు పోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, కానీ నువ్వు సంపాదించిన జ్ఞానం మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. గుర్తుంచుకో, ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండేవారే జీవితంలో ముందుకు వెళ్తారు. చాణక్యుడు చెప్పిన మూడో కారణం చెడు స్నేహాలు. ఒక్కసారి ఆలోచించు, నీతో ఎక్కువ సమయం గడిపేవారు నిన్ను ముందుకు నడిపిస్తున్నారా లేక వెనక్కి లాగుతున్నారా? ఎప్పుడు మన వల్ల కాదు, విజయం సాధించడం చాలా కష్టం అని నిరుత్సాహపరిచేవారా లేక ప్రయత్నిద్దాం, ఇంకా ఎదుగుదాం? చాణక్యుడు చెప్పాడు, మూర్ఖులతో స్నేహం చేయడం శత్రువుతో జీవించడం కంటే ప్రమాదకరం. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు వినే మాటలే నీ ఆలోచనలుగా మారతాయి. ఆ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, నీ స్నేహితులే నీ భవిష్యత్తును నిర్మిస్తారు. అందుకే నిన్ను వెనక్కి లాగే వారిని కాదు, ముందుకు నడిపించే వారినే ఎంచుకో. చాణక్యుడు చెప్పిన నాలుగో కారణం డబ్బును సరిగ్గా నిర్వహించకపోవటం. చాలా మంది ఆదాయం పెరిగితే నా సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎక్కువ సంపాదించి కూడా చేతిలో డబ్బు లేకుండా జీవించేవారు చాలా మంది ఉన్నారు. చాణక్యుడు చెప్పాడు, డబ్బును గౌరవించని వ్యక్తి డబ్బును నిలబెట్టుకోలేడు. జీతం వచ్చిన వెంటనే అవసరం లేని ఖర్చులు, ఆఫర్లు చూసి కొనుగోళ్లు, చివరికి నెలాఖరులో డబ్బు ఎక్కడికి పోయింది అని బాధపడతారు. గుర్తుంచుకో, డబ్బు నీ అలవాట్లను అనుసరిస్తుంది. అందుకే సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం, మిగిలిన దాన్ని పొదుపు చేసి పెట్టుబడి పెట్టడం నేర్చుకో. నీ సంపదను నిర్ణయించేది నువ్వు ఎంత సంపాదించావో కాదు, ఎంత దాచుకున్నావో. చాణక్యుడు చెప్పిన ఐదో కారణం భయం. ఎంతమంది చేయాలనుకున్న పనులను ఏమవుతుందో అనే భయంతోనే వదిలేస్తారు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు, నష్టమైతే అని ఆగిపోతారు. కొత్త నైపుణ్యం నేర్చుకోవాలనుకుంటారు, నా వల్ల కాదు అని వెనక్కి తగ్గిపోతారు. చాణక్యుడు చెప్పాడు, ధైర్యం లేని వ్యక్తికి అవకాశాలు కనిపించినా వాటిని ఉపయోగించుకోలేడు. ఎందుకంటే భయం అవకాశాలను కాదు, మన అడుగులను ఆపేస్తుంది. గుర్తుంచుకో, విజయం సాధించిన ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది.
కానీ వారు భయాన్ని జయించి ముందడుగు వేస్తారు. అందుకే మొదటి అడుగు వేయి, ధైర్యం దానంతట అదే వస్తుంది. చాణక్యుడు చెప్పిన 6వ కారణం సమయాన్ని వృధా చేయటం. ఒక్కసారి నీ రోజును పరిశీలించు. ఉదయం లేవగానే ఫోన్, సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు. 5 నిమిషాలు అనుకున్నది గంటలుగా మారిపోతుంది. రోజు చివరికి ఈ రోజు నిజంగా నేనేం సాధించాను అనే ప్రశ్నకు సమాధానం ఉండదు. చాణక్యుడు చెప్పాడు, కాలాన్ని గౌరవించని వ్యక్తిని కాలం కూడా గౌరవించదు. గుర్తుంచుకో, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ప్రతి నిమిషాన్ని విలువైన పనుల కోసం ఉపయోగించు. సమయాన్ని నువ్వు నియంత్రిస్తే భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. చాణక్యుడు చెప్పిన 7వ అత్యంత ప్రమాదకరమైన కారణం తమపై తాము నమ్మకం లేకపోవటం. చాలా మంది పేదరికంలో ఉండిపోవటానికి డబ్బు కాదు, వారి ఆలోచనలే కారణం. నా వల్ల కాదు, నాకంత చదువు లేదు, నేను చేయలేను అని తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. చాణక్యుడు చెప్పాడు, తనను తాను ఓడిపోయానని భావించిన వ్యక్తిని ప్రపంచంలో ఎవరూ గెలిపించలేరు. గుర్తుంచుకో, విజయం ముందుగా మనసులో పుడుతుంది, తర్వాత జీవితంలో కనిపిస్తుంది. అందుకే ముందు నిన్ను నువ్వు నమ్ము. నీపై నమ్మకం ఉన్న రోజు నుంచే నీ విజయ ప్రయాణం ప్రారంభమవుతుంది. చాణక్యుడు చెప్పిన ఈ 7 కారణాలు విన్న తర్వాత ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. వాటిలో ఎన్ని నీ జీవితంలో ఉన్నాయి? గుర్తుంచుకో, పేదరికం ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న తప్పు నిర్ణయాల వల్ల వస్తుంది. అలాగే సంపద కూడా ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు తీసుకునే సరైన నిర్ణయాలు, మంచి అలవాట్లు, క్రమశిక్షణ వల్ల ఏర్పడుతుంది. చాణక్యుడు చెప్పిన గొప్ప పాఠం ఇదే. డబ్బు వెనుక పరుగెత్తొద్దు. ముందుగా నీ ఆలోచనలను మార్చు, నీ అలవాట్లను మార్చు, నీ క్రమశిక్షణను పెంచు. అప్పుడు విజయం, సంపద నీ వెంటే వస్తాయి. ఈ రోజు నువ్వు తీసుకునే ఒక మంచి నిర్ణయం 1 సంవత్సరం తర్వాత నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే సరైన సమయం కోసం ఎదురు చూడకు, ఈ రోజే ప్రారంభించు. ఎందుకంటే నీ భవిష్యత్తును నిర్ణయించేది రేపు కాదు, నువ్వు ఈ రోజు చేసే పనులు. ఈ వీడియో నీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయి. ఇలాంటి చాణక్యుడి జీవితాన్ని మార్చే జ్ఞానం మరియు తెలుగు మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. ఈ వీడియోను నీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, విజయానికి కష్టపడుతున్న ప్రతి ఒక్కరితో షేర్ చేయి.